తెలంగాణలో ప్రజలను వాగ్దానాల పేరుతో టెంప్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ప్రజలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు డీపీఆర్ను వెనక్కి పంపిన రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించట్లేదని కేసీఆర్ ఆక్షేపించారు. వీటన్నింటిపై ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేసీఆర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకి మీరు 90 టీఎంసీలు పెట్టుకున్నారు. పాత గవర్నమెంట్ పంపించింది. ఒక డిపిఆర్ పంపించారు. దాని మీద సడి లేదు, సప్పుడు లేదు, లుల్లి లేదు, దుకాణం లేదు. తల ఊపుతున్నారు. ఎందుకు తల ఊపుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే, రాష్ట్రానికి వచ్చిన నీళ్ళను కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఆల్రెడీ బచావ్ చెప్పిన తీర్మానంలో ఇచ్చింది. దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు. వాళ్ళు రాల్మట్టి డ్యాంలో వినియోగంలో చూపెడుతున్నారు. వాళ్ళు ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలను ఎందుకు ఆపుతున్నాం? ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వమా? ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాను. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా.